Good evening, Shivani. Good evening, students. మనం 120 రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటికీ 45 రూల్స్ కవర్ చేసాం. లెట్స్ కవర్ 46 to 58 టుడే. సో 46th రూల్ చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యే రూల్. సో అది ఇవాళ మనం స్టార్ట్ చేసి తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ టిల్ 58th. సో బిఫోర్ దట్ ఇంగ్లీష్ అంటే భయం ఉన్న స్టూడెంట్స్, ఇంగ్లీష్లో వీక్గా ఉన్న స్టూడెంట్స్, ఇంగ్లీష్ వల్లే జాబ్ మిస్ అవుతున్నాం అనుకునే స్టూడెంట్స్ అందరూ మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ని తీసుకోవడం ద్వారా ఆ భయాన్ని మీరు పోగొట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మీద మీ యొక్క పట్టుని మీరు పెంచుకోవచ్చు. సో ఇది 999 రూపీస్కే మనకు అందుబాటులో ఉంది. ఇందులో ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసులు, టెస్ట్లు అండ్ ఎక్స్ప్లెనేషన్స్. యూ గెట్ ఆల్ ఫోర్ ఇన్ దిస్ పర్టికులర్ course called English Infinity, and classes are covered by me exclusively, and this is my number. ఈ నెంబర్కి ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ ఇన్ఫినిటీ డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. సో రూల్ నెంబర్ 46 జనరల్గా మనకు ఎప్పుడు తెలిసేది అంటే టు ఇన్ఫినిటివ్. సో ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు డ్రింక్, ఇది మనందరికీ తెలిసిన వ్యవహారం. టు తర్వాత జనరల్గా V1 వస్తుంది, బేర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది, V1 వస్తుందని చెప్పి మనం చాలా సందర్భాల్లో చదివి ఉంటాము, తెలిసి ఉంటుంది. బట్ దేర్ ఆర్ సినారియోస్ వేర్ టు ఈజ్ ఫాలోడ్ బై ఎ జెరెండ్. వాట్ ఈజ్ ఎ జెరెండ్? చాలా సందర్భాల్లో చెప్పాను. జెరెండ్ ఈజ్ నథింగ్ బట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యాక్టింగ్ యాజ్ నౌన్గా పనిచేసే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని మనం జెరెండ్ అని చెప్పేసి అంటాం. సో కొన్ని సందర్భాల్లో టు తర్వాత మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కూడా వస్తుంది, లేదా జెరెండ్ అనేది వస్తుంది. సో ఏ సందర్భాల్లో టు తర్వాత జెరెండ్ లేదా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే వీటిని మనం కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఇక్కడ అదే చెప్పాం. సో ఆల్దో టు ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ బై ఎ బేస్ వర్బ్, దేర్ ఆర్ స్పెసిఫిక్ కేసెస్ వెర్ టు యాక్ట్స్ యాజ్ ఎ ప్రిపోజిషన్. వాట్ ఈజ్ ఎ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్తో కనెక్ట్ చేస్తుంది. సో ప్రిపోజిషన్ కనెక్ట్స్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ విత్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఆ టేబుల్ ఆన్ ది టేబుల్ అనేది ఒక నౌన్, దాన్ని రిమైనింగ్ సెంటెన్స్తో ఆన్ అనేది కనెక్ట్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో ఇవి డిఫరెంట్ కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు. ఏ కేటగిరీస్లో ఏ సందర్భాల్లో మనకి టు తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది అనేది మనం చూద్దాం. అందులో ఫస్ట్ కేటగిరీ చూడండి, వర్బ్స్ ఫాలోడ్ బై టు ప్లస్ జెరెండ్. సో దెర్ ఆర్ సర్టెన్ వర్బ్స్, ఇవి మీరు మెమరైజ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. దెర్ ఆర్ సర్టెన్ వర్బ్స్, దే న్యాచురల్లీ టేక్ టు యాజ్ ఎ ప్రిపోజిషన్ రిక్వైరింగ్ ఎ జెరెండ్ ఆఫ్టర్ వర్డ్స్. కొన్ని వర్బ్స్ ఉంటాయమ్మా, వీటి తర్వాత టు ఒక ప్రిపోజిషన్ లాగే ఫంక్షన్ అవుతుంది. సో ప్రిపోజిషన్ లాగా ఫంక్షన్ అయితే ఏం చెప్పాను? ప్రిపోజిషన్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు? వాట్ డిడ్ ఐ సే అబౌట్ ప్రిపోజిషన్? ఏ ప్రిపోజిషన్ కనెక్ట్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్ విత్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. రిమైనింగ్ సెంటెన్స్తో మనకి కనెక్ట్ చేస్తుంది ప్రిపోజిషన్ అని చెప్పాను. ఇప్పుడు టు అనేది ప్రిపోజిషన్గా ఫంక్షన్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? టు తర్వాత మనకి ఏం రావాలి? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రిపోజిషన్, నాట్ యాజ్ ఏ ఇన్ఫినిటివ్గా పనిచేస్తే టు తర్వాత V1 రావాలి. ప్రిపోజిషన్గా పనిచేస్తుందంటే దీని తర్వాత నౌన్ రావాలి. ఇందాకే మీకు చెప్పాను, వాట్ ఈజ్ జెరెండ్? జెరెండ్ ఈజ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యాక్టింగ్ యాజ్ నౌన్. సో జెరెండ్ అనగానే మీరు దాన్ని నౌన్గానే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అని ఉంది. రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని రాసాం. ఇందులో రన్నింగ్ అనేది మీరు వర్బ్ అంటారా, నౌన్ అంటారా? ద ఆన్సర్ ఈజ్ నౌన్. ఇట్ ఈజ్ నాట్ ఎ వర్బ్. ఇప్పుడు ఇలా రాసామనుకోండి, హీ ఈజ్ రన్నింగ్ అని రాశారనుకోండి, ఇందులో రన్నింగ్ అనేది వర్బ్. ఇక్కడ రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్లో పరిగెత్తడం ఆరోగ్యానికి మంచిది, రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ రన్నింగ్ అనేది నౌన్, ఇక్కడ వర్బ్ కాదు. సో ఈ రన్నింగ్ని మనం జెరెండ్ అంటాం. ప్రతి V1 ప్లస్ ఇంగ్ ఫాము జెరెండ్ అయిపోదు. ఇప్పుడు ఇది కూడా రన్నింగే, ఇది జెరెండ్ అవ్వదు. ఐ ఆమ్ ఈటింగ్ అన్నప్పుడు ఈటింగ్ అనేది వర్బే. ఈటింగ్ ఈజ్ గుడ్ అని రాసినప్పుడు ఈటింగ్ అనేది జెరెండ్ అవుతుంది. సో అది నౌన్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని జెరెండ్ అంటాము, లేకపోతే దాన్ని జెరెండ్ అని చెప్పి అనం. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఇట్ కనెక్ట్స్
ఎ నౌన్ విత్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో టు అనేది ప్రిపోజిషన్గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు దాని తర్వాత నౌన్ వస్తుంది, లేదా ప్రొనౌన్ వస్తుంది, లేదా జెరండ్ అనేది వస్తుంది. సో అది ప్రిపోజిషన్గా ఫంక్షన్ చేసినప్పుడు దాని తర్వాత మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు అలాంటి సినారియోస్ మనం చూస్తుంటే ఇక్కడ చూడండి, దెర్ ఆర్ సర్టెన్ వర్బ్స్, ఇవి దే న్యాచురల్లీ టేక్ టు యాజ్ ఎ ప్రిపోజిషన్. వాటి తర్వాత వచ్చే టు అనేది ప్రిపోజిషన్ లాగే ఫంక్షన్ అవుతుందంట. మరి అలాంటప్పుడు దాని తర్వాత వచ్చే V1 ప్లస్ తర్వాత వచ్చేది ఏమై ఉండాలి? వర్బ్ అవ్వాలా, లేదా V1 ప్లస్ ఇంగ్ ఫామ్, లేదా నౌన్ అవ్వాలా? అంటే జెరండ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి ఎయిదర్ జెరండ్ ఆర్ ఏ ప్లెయిన్ నౌన్ ఫామ్ కూడా అవ్వచ్చు. ఒక ప్లెయిన్ నౌన్ ఫామ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అడ్జస్ట్ టు అని రాసిన తర్వాత ఆ తర్వాత నేను V1 రాయకూడదు, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయొచ్చు, లేదా నౌన్ రాయొచ్చు. గమనించండి ఒకసారి. షీ అడ్జస్టెడ్ టు లివింగ్ ఇన్ ఏ సిటీ. గమనించారా? షీ అడ్జస్టెడ్ టు లివింగ్ ఇన్ ఏ న్యూ సిటీ. షీ అడ్జస్టెడ్ టు లివింగ్ ఇన్ ఏ న్యూ సిటీ. ఇప్పుడు ఏది ఎర్రర్ అవుతుంది? షీ అడ్జస్టెడ్ టు లివ్ ఇన్ ఏ న్యూ సిటీ అని రాశాను అనుకోండి, ఇది ఎర్రర్ అవుతుంది. ఎందుకంటే టు తర్వాత ఇక్కడ డైరెక్ట్గా V1 వచ్చేసింది. షీ అడ్జస్టెడ్ టు లివ్ ఇన్ ఏ న్యూ సిటీ అన్నప్పుడు ఇది తప్పు అవుతుంది. ఒకవేళ షీ అడ్జస్టెడ్ టు లైఫ్ ఇన్ ఏ న్యూ సిటీ అని రాశాను అనుకోండి, ఇది కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా చెప్పండి ఒకసారి. షీ అడ్జస్టెడ్ టు లైఫ్ ఇన్ ఏ న్యూ సిటీ. ఇక్కడ లైఫ్ అనేది ఏంటి? పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? లైఫ్ది. లైఫ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నౌన్. ఇందాక మీకు ఏం చెప్పాను? ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుందని. సో షీ అడ్జస్టెడ్ టు లైఫ్ అనొచ్చు. లైఫ్ అనేది నౌన్. సార్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్నారు కదా, అక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది కాదు పాయింట్. దాని తర్వాత నౌన్ రావాలి. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఎందుకు యాక్సెప్టెడ్? బికాజ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యాక్టింగ్ యాజ్ ఎ నౌన్ని జెరండ్ అంటాం కాబట్టి, అది నౌన్ లాగా ఫంక్షన్ చేస్తుంది కాబట్టి యాక్సెప్టెడ్. అంటే లివింగ్ అనే రాయాలని రూల్ లేదు. షీ అడ్జస్టెడ్ టు లైఫ్ ఇన్ ఏ న్యూ సిటీ అని రాసినా తప్పే, అని రాసినా కరెక్టే. సో నౌన్ ఫామ్లో రాయాలి. ఈజ్ దట్ క్లియర్? తలపతి, అఖిల్, లత, శివాని, నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి? నౌన్ ఫామ్ రావాలి. జెరండ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే జెరండ్ ఈజ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యాక్టింగ్ యాజ్ నౌన్. అది నౌన్గా ఫంక్షన్ చేసే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కాబట్టి జెరండ్ని యాక్సెప్ట్ చేస్తాము. ఇది కాన్సెప్ట్. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. సో షీ అడ్జస్టెడ్ టు లైఫ్ ఇన్ ఏ న్యూ సిటీ అంటే కరెక్టే. షీ అడ్జస్టెడ్ టు లివ్ ఇన్ ఏ న్యూ సిటీ అంటే తప్పు. ఓకే, షీ అడ్జస్టెడ్ టు లివింగ్ ఇన్ ఏ న్యూ సిటీ అంటే కరెక్టే. ఎందుకంటే ఇక్కడ లివింగ్ అనేది ఒక నౌన్ లాగా ఫంక్షన్ చేస్తుంది. ఓకే, ఇది నౌన్ లాగా ఫంక్షన్ చేస్తుంది కాబట్టి. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అడ్మిట్ టు. నెక్స్ట్ ఏంటమ్మా? అడ్మిట్ టుకి అగైన్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. షీ అడ్మిటెడ్ టు స్టీలింగ్ ద మనీ. దీనికి మీరు నౌన్ ఫామ్లో రాయాలంటే ఏం రాస్తారు? హీ అడ్మిటెడ్ టు ద థెఫ్ట్. థెఫ్ట్కి అంటే దొంగతనం, నౌన్ ఫామ్. హీ అడ్మిటెడ్ టు ద థెఫ్ట్. ఆ దొంగతనానికి ఆయన ఒప్పుకున్నాడు అని అర్థం. ఒప్పుకున్నాడు అని. హీ అడ్మిటెడ్ టు స్టీల్ కాదు, మీనింగ్ మారిపోతుంది. ఓకే. కన్ఫెస్ అన్న ఒప్పుకోవడమే. షీ కన్ఫెస్ టు చీటింగ్ ఆన్ ద టెస్ట్. అగైన్ 2 ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. డివోట్ వన్ సెల్ఫ్ టు. హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్. తనని తాను డివోట్ చేసుకున్నాడు. దేనికి? టు ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇది ఒక ప్రక్రియ. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసే ప్రక్రియకి తనను తాను డివోట్ చేసుకున్నాడు. గెట్ అరౌండ్ టు, ఇది మెమరైజ్ చేయాలమ్మా, తప్పదు, అలవాట్లోనే గుర్తుంటాయి. గెట్ అరౌండ్ టు. ఐ ఫైనల్లీ గాట్ అరౌండ్ టు క్లీనింగ్ మై రూమ్. లిమిట్ వన్ సెల్ఫ్ టు. షీ లిమిటెడ్ హెర్ సెల్ఫ్ టు ఈటింగ్ ఓన్లీ హెల్దీ ఫుడ్స్. లిమిట్ వన్ సెల్ఫ్ టు అంటే అర్థం ఏంటమ్మా? షీ లిమిటెడ్ హెర్ సెల్ఫ్ టు ఈటింగ్ ఓన్లీ హెల్దీ ఫుడ్స్. లుక్ ఫార్వర్డ్
వీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. లుక్ ఫార్వర్డ్ మీకు బాగా తెలుసు, లుక్ ఫార్వర్డ్ టు తర్వాత మీటింగ్ యూ. లేదా ఇంకేం రాయొచ్చు, వీ లుక్ ఫార్వర్డ్ టు ద మీటింగ్. లుక్ ఫార్వర్డ్ టు ద మీటింగ్ మన మీటింగ్ కోసం మేము ఎదురు చూస్తున్నాము, లేదా మిమ్మల్ని కలవడానికి మేము ఎదురు చూస్తున్నాము. వీ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ అని రాయకూడదు, మీటింగ్ అని రాయొచ్చు, మీటింగ్ యూ అని రాయొచ్చు. సో ఈ మీటింగ్ అనేది జెరెండ్, మీట్ అనే పదానికి ఇంక్ ఫామ్ పెడితే వచ్చిన మీటింగ్ ఇది. మామూలుగా మీటింగ్ అనేది నౌన్గా కూడా మనం వాడతాం, మీటింగ్ వచ్చారా అనేది. అలాగే ఆబ్జెక్ట్ టు తర్వాత కూడా మనకి V1 ప్లస్ ఇంక్ ఫామ్. దే అబ్జెక్టెడ్ టు ఇంక్రీజింగ్ ది బడ్జెట్, లేదా దే అబ్జెక్టెడ్ టు ద ఇంక్రీజ్ ఆఫ్ బడ్జెట్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ని మీరు నౌన్గా వాడినా వాడచ్చు. ఓన్ అప్ టు మేకింగ్ ఎ మిస్టేక్. హీ ఓన్డ్ అప్ టు, ఓన్ అప్ అన్నా అడ్మిట్ అన్నా కన్ఫ్యూస్ అన్నా ఒకటి ఒప్పుకున్నారని అర్థం. రియాక్ట్ టు, హీ రియాక్టెడ్ టు బీయింగ్ క్రిటిసైజ్డ్ హార్ష్లీ. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు, హీ రియాక్టెడ్ టు హార్ష్ క్రిటిసిజం. ఇది కరెక్ట్, ఎందుకంటే హార్ష్ క్రిటిసిజం అనేది ఏంటి, నౌన్. హార్ష్ అనేది అడ్జెక్టివ్ పక్క నౌన్, ఓవరాల్గా నౌన్ ఫామే కదా. హీ రియాక్టెడ్ టు హార్ష్ క్రిటిసిజం అనొచ్చు, హీ రియాక్టెడ్ టు బీయింగ్ క్రిటిసైజ్డ్ హార్ష్లీ అనొచ్చు. అంతేగాని హీ రియాక్టెడ్ టు క్రిటిసైజ్ అలా అనకూడదు. నెక్స్ట్ దే రిసార్టెడ్ టు బెగ్గింగ్ ఫర్ హెల్ప్ అనొచ్చు. దే రిసార్టెడ్ టు బెగ్గింగ్ ఫర్ హెల్ప్ అంటే చివరికి హెల్ప్ కోసం అడుక్కునే స్థాయికి వాళ్ళు వచ్చేసారు, ఓకే అని అర్థం. దే రిసార్టెడ్ టు బెగ్ అనకూడదు. సబ్మిట్ అంటే లొంగిపోవడం. దే సబ్మిటెడ్ టు ఫాలోయింగ్ ద న్యూ రూల్స్ ఫాలో అవ్వాలన్న రూల్కి అన్న దానికి వాళ్ళు సబ్మిట్ అయ్యారు అంటే లొంగారు. సకమ్ టు సేమ్ మీనింగ్, సకమ్ టు అన్న సేమ్ మీనింగ్. హీ సకమ్ టు డ్రింకింగ్ అగైన్, తాగుడికి మళ్ళీ బానిస అయిపోయాడు అని అర్థం. తాగుడికి మళ్ళీ తను బానిస అయిపోయాడు అని అర్థం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా? ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అనకూడదు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అనొచ్చు. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్. ఇవి మాత్రమేనా? కాదు. ఇప్పుడు మీకు కొన్ని వర్బ్స్ చెప్పాను, వాటి తర్వాత టు వస్తుంది, ప్రిపోజిషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి వాటి తర్వాత జెరెండ్ కానీ నౌన్ ఫామ్ కానీ వస్తుందని చెప్పాను. అలాంటివి కొన్ని చూసాం. ఇవి కాకుండా వీ ఆల్సో హ్యావ్ సర్టెన్ యాడ్జెక్టివ్స్. కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇవి కూడా 2+ జెరెండ్తో ఫాలో అవుతాయి. సో అవేంటో కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అకస్టమ్డ్ టు అంటే అలవాటు పడ్డం. షీ ఈజ్ అకస్టమ్డ్ టు వర్కింగ్ లాంగ్ అవర్స్. లేదా షీ ఈజ్ అకస్టమ్డ్ టు లాంగ్ వర్కింగ్ అవర్స్ అలా కూడా అనొచ్చు. వెన్ ఐ సే లాంగ్ వర్కింగ్ అవర్స్, ఇక్కడ ఏం మాట్లాడతాం మనం? నౌన్. అంటే ఎక్కువ పని గంటలకి తను అలవాటు పడింది. ఎక్కువ పని గంటలు అనేది ఏంటి? నౌన్. ఎక్కువ పని గంటలకి తను అలవాటు పడింది అనొచ్చు. లేదా షీ ఈజ్ అకస్టమ్డ్ టు వర్కింగ్ లాంగ్ అవర్స్ అనొచ్చు. ఇక్కడ వర్కింగ్ అనేది జెరెండ్, V1 ప్లస్ ఇంక్ ఫామ్ యాక్టింగ్ యాజ్ నౌన్. షీ ఈజ్ అకస్టమ్డ్ టు వర్క్ లాంగ్ అవర్స్ అనకూడదు, షీ ఈజ్ అకస్టమ్డ్ టు వర్క్ లాంగ్ అవర్స్ అని అనకూడదు. సిమిలర్గా ఎడిక్ట్ అంటే ఏంటమ్మా? బానిస అయిపోవడం, మందుకి అనేది వేరే దానికి అలవాటు పడిపోవడం అది. హీ ఈజ్ ఎడిక్టెడ్ టు డ్రింకింగ్ కాఫీ తాగడానికి తను బానిస అయిపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. అలాగే దే ఆర్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ పొల్యూషన్. కమిటెడ్ టు రెడ్యూస్ కాదు, దే ఆర్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ పొల్యూషన్. ఐఎమ్ కమిటెడ్ టు గెటింగ్ గవర్నమెంట్ జాబ్ అలా. డెడికేటెడ్ టు, షీ ఈజ్ డెడికేటెడ్ టు హెల్పింగ్ అదర్స్. షీ ఈజ్ డెడికేటెడ్ టు, దేనికి డెడికేట్ అయింది? హెల్పింగ్ అదర్స్కి హెల్ప్ చేయడం అనే ప్రక్రియకి తను డెడికేట్ అయ్యింది. డివోటెడ్ టు, హీ ఈజ్ డివోటెడ్ టు టీచింగ్ మ్యూజిక్. తను మ్యూజిక్ టీచ్ చేయడానికి డివోట్ అయ్యాడు, అంకితం అయ్యాడు. ఓకే, డివోట్ అన్న డెడికేట్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. అపోజ్డ్ టు, మెనీ పీపుల్ ఆర్ అపోజ్డ్ టు రైజింగ్ ట్యాక్సెస్ పెంచడం అనే కార్యక్రమానికి చాలామంది వాళ్ళు ఆపోజిట్, దాన్ని వాళ్ళు సహకరించరు. ప్రోన్ టు, ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రోన్ టు, హీ ఈజ్ ప్రోన్ టు మేకింగ్ మిస్టేక్స్. యూజ్డ్ టు, షీ ఈజ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. ఓకే, ఇక్కడ మీరు గమనించాలి. ఐ యూజ్ టు డూ దిస్, ఐ యూజ్ టు గో అంటాం, అలా కూడా అనొచ్చు. అంటే యూజ్ టు తర్వాత 2 రకాలుగాను మనం చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం 2 రకాలుగా ఐ యూజ్ టు గో, ఐ యూజ్ టు వేకప్ అని కూడా మనం అనొచ్చు, ఐ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ అని కూడా మనం అనొచ్చు. అంటే 2 సందర్భాల్లో కూడా రాయగలిగేవి కొన్ని ఉంటాయి.
ఓకే, ఇలానూ రాయొచ్చు, అలానూ రాయొచ్చు కొన్నింటికి. అదర్వైజ్ మెజారిటీ వాటికి ఇప్పుడు కమిటెడ్ టు, డెడికేటెడ్ టు, డివోటెడ్ టు, మెజారిటీ వాటన్నిటికీ కూడా ఇంక్ ఫామ్ V1 ప్లస్ ఇంక్ ఫామ్ వస్తుంది. అలర్జిక్ టు, షీ ఈజ్ అలర్జిక్ టు ఈటింగ్ పీనట్స్. ఓపెన్ టు, షీ ఈజ్ ఓపెన్ టు ట్రయింగ్ న్యూ ఐడియాస్. రిజైన్ టు, హీ వాజ్ రిజైన్ టు లూజింగ్ ద కేస్. రెడ్యూస్ టు, దే వర్ రెడ్యూస్ టు బెగింగ్ ఫర్ ఫుడ్. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ చేయొచ్చు. అలాగే హీ యూస్ టు, ఇది చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇందాక ఏం చెప్పాను మీకు, యూజ్ టు అన్నాం కదా, యూజ్ టు కాదు ఇక్కడ ఈజ్ లేదా ఆర్ లేదా వజ్, బేసికల్గా ఒక బీ ఫామ్ ఇలా. ఇది చూడండి యూజ్ టు అనేది కాదు ఇక్కడ, ఈజ్ యూజ్ టు, ఇది పాయింట్. ఓన్లీ యూజ్ టు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్ టు డూ, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ మీకు కవర్ చేశాను. ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ. ఇది కరెక్టా తప్ప? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది కరెక్టా తప్ప? అబ్సల్యూట్లీ రాంగ్. ఇక్కడ ఐ యామ్ యూజ్ టు అని పెట్టినప్పుడు, అంటే యూజ్ టు ముందు బీ ఫామ్ పెట్టినప్పుడు వేకప్ రాదు, వేకింగ్ అప్ వస్తుంది. అప్పుడు ఏం రాయాలి? ఐ యామ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ, అంటే ఎర్లీగా లేవడానికి నేను అలవాటు పడ్డాను అని అర్థం. మీకు యూజ్ టు, యామ్ యూజ్ టు, గెట్ యూజ్ టు అని చెప్పి ఒక రూల్ చెప్పాను, దాంట్లో ఇది కవర్ చేసాం. మీరు ఇందులో గమనిస్తే ప్రతి చోట కూడా చూసారు, ఇక్కడ ఈజ్, ఆర్, అన్ని చోట్ల కూడా మీకు ఈజ్లు, ఆర్లు అంటే బీ ఫామ్ వర్బ్ వస్తుంది ముందు. ఇలా బీ ఫామ్ వర్బ్ వచ్చి ఇట్లాంటి యాడ్జెక్టివ్ ప్లస్ టు కాంబినేషన్ వచ్చినప్పుడు మనకి V1 ప్లస్ ఇంక్ ఫామ్. ఐ యామ్ ఓపెన్ టు, ఐ యామ్, హీ వాజ్ రిజైన్డ్ టు, ఓకే, దే వర్ రెడ్యూస్డ్ టు. ఇది గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్ ప్లస్ దిస్ కాంబినేషన్. ఓకే, బీ ఫామ్ ప్లస్ దిస్ కాంబినేషన్, ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు మనకి 2 ప్లస్ జెరండ్. సో హీ ఈజ్ యూజ్ టు డ్రైవ్ ఇన్ ట్రాఫిక్ అంటే తప్పు అవుతుంది, హీ ఈజ్ యూజ్ టు డ్రైవింగ్ ఇన్ ట్రాఫిక్ అంటే కరెక్ట్. అలా ఎలా రాశారనుకోండి, హీ యూజ్డ్ టు డ్రైవ్, హీ యూజ్ టు డ్రైవ్ ఇన్ ట్రాఫిక్ అని రాసామనుకోండి, అంటే ట్రాఫిక్లో డ్రైవ్ చేసేవాడు, ఇది కరెక్టే. హీ యూజ్ టు అన్నప్పుడు కరెక్టే. ఇక్కడ హీ ఈజ్ యూజ్ టు అన్నప్పుడు ఇక్కడ డ్రైవింగ్ వచ్చేయాలి. హీ యూజ్ టు అన్నప్పుడు తప్పులేదు, కానీ హీ ఈజ్ యూజ్ టు అన్నప్పుడు అక్కడ ఇంక్ ఫామ్ వచ్చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో చిన్న చిన్న ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇది మనకి ప్రాక్టీస్తో చాలా ఎక్కువ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి ఈ క్లారిటీ అనేది బిల్డ్ అయిపోతుంది. ఐ హోప్ దిస్ పాయింట్ ఈజ్ క్లియర్. చూస్తున్న వాళ్ళంతా ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. యూజ్ టు పెట్టేదానికి, బీ ఫామ్ పెట్టి యూజ్ టు పెట్టేదానికి, లేదా గెట్ పెట్టి యూజ్ టు పెట్టేదానికి డిఫరెన్స్ ఉంది. అర్థమైందా లేదా? ఈ పాయింట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక రూల్లో చెప్పాను, అది మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. అలాగే దెర్ ఆర్ సర్టెన్ నౌన్స్, ఓకే, and plus 2 they require a gerund afterwards. For example, a key to, the key to solving this puzzle is patience. ఈ పజిల్ సాల్వ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే పేషెన్స్. అప్రోచ్ టు, రియాక్షన్ టు, సొల్యూషన్ టు, గైడ్ టు, ఆల్టర్నేటివ్ టు, డెడికేషన్ టు, కమిట్మెంట్ టు, అబ్స్టకిల్ టు. ఓకే, a major obstacle to achieving success is fear. A major obstacle to achieving success is fear. Their commitment to reducing emissions is commendable. His dedication to improving education is inspiring. Okay, there is an alternative to driving, taking the train. This book is a guide to understanding physics. ఇట్లా ఇలాంటి కొన్ని నౌన్స్ పక్కన టు వచ్చినప్పుడు ఆ టు అనేది ప్రిపోజిషన్గా పనిచేసినప్పుడు జెరండ్ వస్తుంది. ద కీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనకూడదు, ద కీ టు సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ అనాలి. ద కీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనకూడదు, కీ టు సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ పేషెన్స్, ప్రాక్టీస్. ఓకే, అండ్ దెర్ ఆర్ సర్టన్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ అగైన్ ఫాలోడ్ బై 2 ప్లస్ జెరండ్. చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు అన్నాం అనుకోండి, వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. వెన్ ఇట్ కమ్స్ టు కుక్ అనకూడదు. బీ క్లోజ్ టు, బీ అంటే వెన్ ఎవర్ యూ సీ బీ, వెన్ ఎవర్ యూ సీ బీ ఇట్ డజంట్ మీన్ ఓన్లీ బీ. బీ అంటే అక్కడ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, బీ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ, ఇక్కడ కనిపిస్తున్న 8లో ఏదైనా రావచ్చు.
ఈ 8లో ఏదైనా అని చెప్పేటప్పుడు మనం బి అని చెప్తాం. ఓకే, బీ క్లోజ్ టు, షీఈస్ క్లోజ్ టు ఫినిషింగ్ హెర్ థీసిస్. తన థీసిస్ ఫినిష్ చేసేదని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఫినిష్ చేసేయబోతుంది అని అర్థం. బీ నియర్ టు, హీ వాజ్ నియర్ టు గివింగ్ అప్ బట్ హీ పర్సిస్టెడ్. ఇంకా వదిలేద్దాం అనుకుంది కానీ తను పర్సిస్టెడ్ అంటే నిలబడ్డాడు. వదిలేద్దాం అనుకున్నాడు కానీ నిలబడ్డాడు, వదలలేదు. బీ లిమిటెడ్ టు, ద ఆఫర్ ఈజ్ లిమిటెడ్ టు పర్చేసింగ్ 1 item per person. In addition to studying, he also works part-time. Be open to, be అంటే anything, is, am, are, was, were, be, been, being. She is open to trying new ideas. Be resigned to, ఇది ఆల్రెడీ మనం చేసాం. He was resigned to losing the case. Be reduced, ఇది కూడా మనం చూసాం. They were reduced to begging for money. They were reduced to beg for money అనొచ్చా? No. They were reduced to begging for money అనొచ్చా? అనొచ్చు. How do you know this? రిపీటెడ్ ప్రాక్టీస్. ఈ రూల్ని మీరు పదే పదే చూడండి, ఈ ఎక్స్ప్రెషన్స్ పదే పదే గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, న్యూస్లో వచ్చేటప్పుడు గట్రా చూస్తూ ఉండండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ రూల్ నెంబర్ 47, 46 పెద్ద రూల్, ఆల్మోస్ట్ 20 minutes వచ్చింది. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు రూల్ నెంబర్ 47. ఇది చాలా ఈజీ రూల్. నో సూనర్ అండ్ దాన్ కాంబినేషన్. నో సూనర్ తర్వాత మీకు ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో దెన్ ఇస్తారు. నో సూనర్కి కాంబినేషన్ దెన్ కాదు. చూడండి, నో సూనర్ దాన్ అనే దానికి అర్థం ఏంటంటే వన్ ఈవెంట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అనదర్. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరిగిందో లేదో నెక్స్ట్ జరిగింది అని చెప్పడానికి. ఎస్పెషల్లీ నెగిటివ్ కాంటెక్స్ట్లో, బాగా నొక్కి చెప్పే సర్ప్రైజింగ్ కాంటెక్స్లో మనం దీన్ని వాడతాం. సో నో సూనర్ తర్వాత మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే దాన్ దగ్గర మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఎందుకంటే రెండు వాడినప్పుడు, గతంలో జరిగిన 2 ఇన్సిడెంట్స్ గురించి మనం చెప్పేటప్పుడు మొదట జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, తరువాత జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్పాలని మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక రూల్లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఏంటి? నో సూనర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే మీకు ఇక్కడ V3 వస్తుంది, ఓకే, ఇక్కడేమో హ్యాడ్ వస్తుంది, మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ కంటే ముందే హెల్పింగ్ వర్బ్ వచ్చేసింది. హ్యాడ్ అనేది ఏంటి? ఒక హెల్పింగ్ వర్బ్. సో జనరల్గా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ కంటే ముందే వర్బ్ వచ్చేసింది. సో ఇది మెయిన్ వర్బ్, కానీ హెల్పింగ్ వర్బ్ కూడా వర్బే కదా, అది సబ్జెక్ట్ కంటే ముందు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ రీడింగ్ అని రాశాను అనుకోండి. ఐ హ్యావ్ ఫినిష్డ్ రీడింగ్, నేను రీడింగ్ ఫినిష్ చేశాను. ఇక్కడ ఫినిష్ అనేది వర్బ్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్, అండ్ ఐ అనేది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ పక్కన మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. అంటే ఫస్ట్ సబ్జెక్టు తర్వాత వర్బ్ వచ్చినట్టే కదా, ఇది కామన్. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ గమనించారా, హ్యాడ్ ముందుకు వచ్చేసింది, సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. సో నో సూనర్ దాన్ కాంటెక్స్ట్లో మీరు గమనించాల్సిన 2 విషయాలు. నో సూనర్కి దాన్ కాంబినేషన్ దెన్ కాదు, అలాగే నో సూనర్కి వెన్ కూడా కాంబినేషన్ కాదు. కొన్నిసార్లు వెన్ ఇస్తారు, వెన్ కాంబినేషన్ కాదు, దెన్ కాదు, కాంబినేషన్ ఏంటి? దాన్. అండ్ నో సూనర్ తర్వాత వచ్చే స్ట్రక్చర్లో మనకి ఇన్వర్షన్ వస్తుంది. అర్థమైందా? యూ హ్యావ్ ఇన్వర్షన్ అంటే వర్బ్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ పక్కకి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై వర్క్. నో సూనర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనకూడదు. నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై వర్క్ దాన్ షీ కాల్డ్ మీ. ఎలా నేను నా వర్క్ ఫినిష్ చేశానో లేదో తను నాకు ఫోన్ చేసింది. ఇలా నా వర్క్ నేను ఫినిష్ చేశానో లేదో తను నాకు కాల్ చేసింది అని అర్థం. నో సూనర్ హ్యాడ్ ద ట్రైన్ అరైవ్డ్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ట్రైన్ ఇలా వచ్చిందో లేదో వర్షం పడడం మొదలైంది. ఏది ముందు జరిగింది? ట్రైన్ ముందు రావడం ముందైంది. నో సూనర్ ఐ ఫినిష్డ్ మై వర్క్ అనొచ్చా? నో, ఓకే, అనకూడదు. నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై వర్క్ దెన్ షీ కాల్డ్ మీ అనకూడదా? అనొచ్చా? అనకూడదు. దెన్ కాదు, దాన్ ఉండాలి. ఇందాకే చెప్పాను, దెన్ వెన్ ఉండకూడదు, ఏముండాలి? దాన్ ఉండాలి. సో ఎగ్జాంపుల్స్, నో సూనర్ హ్యాడ్ దే లెఫ్ట్ ది హౌస్ దాన్ ది అలార్మ్ వెంట్ ఆఫ్. నో సూనర్ హ్యాడ్ వి సాట్ డౌన్ దాన్ ది మీటింగ్ స్టార్టెడ్. నో సూనర్ హ్యాడ్ షీ స్టెప్డ్ అవుట్ దాన్ ఇట్ బిగాన్ టు స్నో. రైట్. రూల్ నెంబర్ 48 సిమిలర్ది, హార్డ్లీ వెన్. నో సూనర్కి దాన్ ఎలా కాంబినేషనో హార్డ్లీకి వెన్ అనేది కాంబినేషన్. అంటే హార్డ్లీ వచ్చిన ప్రతిసారి వెన్ ఉండాలని కాదు, హార్డ్లీతో కాంబినేషన్ వచ్చిందంటే కంజంక్షన్ అది వెన్ అవ్వాలి. హార్డ్లీ తర్వాత దాన్ కానీ దెన్ కానీ
కాంబినేషన్ కాదు, వెన్ ఉంటుంది. మీకు ఎగ్జామ్లో అలా అడుగుతారు. సో దీని మీనింగ్ ఏంటి? సేమ్ థింగ్, ఒకటి అయ్యిందో లేదో రెండోది జరిగింది. సేమ్ నో సూనర్ దాన్ మీనింగ్లోనే ఇది కూడా వస్తుంది. అయితే చూడండి ఒకసారి, సేమ్ స్ట్రక్చర్, హార్డ్లీ, నో సూనర్ ప్లేస్లో హార్డ్లీ, హ్యాడ్ అగైన్ ఇన్వర్షన్ జరిగింది ఇక్కడ కూడా, సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, దెన్ వెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దాన్, దెన్ వెన్, సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్. అంటే ఒకటి సింపుల్ పాస్ట్లో, రెండోది పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్తున్నాం ఇక్కడ కూడా. హార్డ్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్ వెన్ ద మీటింగ్ స్టార్టెడ్, నేను ఎలా వచ్చానో లేదో మీటింగ్ స్టార్ట్ చేశారు. హార్డ్లీ హ్యాడ్ దే ఫినిష్ దే డిన్నర్ వెన్ ద ఫోన్ రింగ్, ఎలా డిన్నర్ ఫినిష్ చేశారో లేదో ఫోన్ రింగ్ అయింది. అంటే ఏది ముందు జరిగింది? డిన్నర్ ఫినిష్ చేయడం. హార్డ్లీ ఐ హ్యావ్ అరైవ్డ్ అనొచ్చా? నో, ఇన్వర్షన్ జరగలేదు, హ్యాడ్ ముందు వచ్చి తర్వాత ఐ రావాలి. హార్డ్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్, ఇది బాగానే ఉంది, కానీ దెన్ అన్నారు, దెన్ అనొచ్చా? నో, వెన్ అనాలి. కంజంక్షన్ వెన్ ఉండాలి, దెన్ ఉండకూడదు, అందుకే అవి ఇన్కరెక్ట్. దోస్ వర్డ్స్ ఆర్ ఇన్కరెక్ట్. హార్డ్లీ ఐ హ్యావ్ అరైవ్డ్ అనొచ్చా? ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూడండి. హార్డ్లీ హ్యాడ్ ఐ క్లోజ్ ద డోర్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ది హౌస్ వెన్ ఇట్ బిగాన్ టు రెయిన్. హార్డ్లీ హ్యాడ్ ద కన్సర్ట్ బిగన్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్. ఇవన్నీ కరెక్ట్ ఎగ్జాంపుల్స్. హార్డ్లీ తర్వాత ఇన్వర్షన్ జరిగింది, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, తర్వాత వెన్ వచ్చింది, దెన్ సింపుల్ పాస్ట్లో. ఇక్కడ సింపుల్ పాస్ట్లో స్ట్రక్చర్ ప్రాపర్గానే ఉంది, సబ్జెక్టు తర్వాత V2 అంతే. సిమిలర్గా రూల్ నెంబర్ 49, స్కేర్స్లీ వెన్. హార్డ్లీ వెన్ మీనింగ్లోనే స్కేర్స్లీ వెన్ కూడా వస్తుంది, సేమ్ మీనింగ్ సేమ్ స్ట్రక్చర్. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్. సో స్కేర్స్లీ హ్యాడ్ వి లెఫ్ట్ ద హౌస్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్, సేమ్. Scarcely had they finished their work when the boss called them for a meeting, exactly same meaning. Scarcely we had left అంటే తప్పు, ఎందుకంటే స్ట్రక్చరింగ్ హ్యాడ్ ముందు వచ్చి వి తర్వాత రావాలి. ఇక్కడ దాన్ వచ్చినా తప్పే, ఎందుకంటే రాంగ్ కంజంక్షన్. స్కేర్స్లీకి కాంబినేషన్ వెన్, దాన్ కాదు. ఓకే, అలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. స్కేర్స్లీ హ్యాడ్ ఏ సాట్ డౌన్ వెన్ ద డోర్ బెల్ రాంగ్. స్కేర్స్లీ హ్యాడ్ ద మూవీ స్టార్టెడ్ వెన్ ద పవర్ వెంట్ అవుట్. స్కేర్స్లీ హ్యాడ్ వి అరైవ్డ్ వెన్ ద అనౌన్స్మెంట్ వాస్ మేడ్. ఎలా మేము వచ్చామో లేదో అనౌన్స్మెంట్ చేశారు అని అర్థం. సిమిలర్గా బేర్లీ వెన్, స్కేర్స్లీ వెన్ లాగే, హార్డ్లీ వెన్ లాగే బేర్లీ వెన్ కూడా మనం యూజ్ చేస్తాం. సేమ్ బేర్లీ, సేమ్ స్ట్రక్చర్, బేర్లీ ప్లస్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఈ పార్ట్ మనకేంటమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. వెన్ తర్వాత వచ్చిన పార్ట్ ఏముందమ్మా? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సేమ్ స్టోరీ, ఏం మారలా. ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే అర్థం ఏంటి? హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందుకు వెళ్ళిపోయింది. సో ఈ హ్యాడ్ ముందుకు వచ్చేసింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. హ్యాడ్ ముందుకు వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. సేమ్ స్టోరీ, అన్నిటికీ సేమ్ స్టోరీ. బేర్లీ హ్యాడ్ వి లెఫ్ట్ ది హౌస్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. బేర్లీ హ్యాడ్ దే ఫినిష్ దేర్ వర్క్ వెన్ ద బాస్ కాల్. సేమ్ మీనింగ్, ఏం మారదు. ఇందాక స్కేర్స్లీ వెనక ఏం పెట్టామో స్కేర్స్లీ ప్లేస్లో మీరు బేర్లీ పెట్టేసుకోండి, అదే స్టోరీ, అవే తప్పులు, ఏమీ మార్పు లేదు. సో దిస్ ఈజ్ యువర్ రూల్ నెంబర్ 50. ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ఆల్ ద సెంటెన్సెస్, ఎగ్జాక్ట్లీ సేమ్, మార్పు ఏమీ లేదు. అలాగే సిమిలర్గా సెల్డమ్ వెన్. సెల్డమ్ వెన్, దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ దట్ సంథింగ్ హ్యాపెన్స్ రేర్లీ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్లీ. అంటే ఇందాక ముందులాగా కాదు, ఇది చాలా రేర్గా, చాలా ఇన్ఫ్రీక్వెంట్గా, ఎప్పుడో కానీ జరగదు అని చెప్పడానికి మనం వాడతాం. ఎప్పుడో కానీ జరగదు, ఎప్పుడు అనేది చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పార్ట్ సెల్డమ్తో స్టార్ట్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇందాక చెప్పినట్టు పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. ఇందాక ఏం చెప్పాం మనం? ఒకటి ముందు ఒకటి వెనక అన్నాం. ఒకటి ముందు జరిగింది, ఒకటి వెనక జరిగింది అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడో తప్పితే మనం చెయ్యము, అంటే ఒక పని ఎప్పుడో తప్పితే చెయ్యమని చెప్పడం అక్కడ ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, సెల్డమ్ డస్ షీ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్స్ వెన్ షీ ఈజ్ నాట్ బిజీ విత్ వర్క్. అంటే అర్థం ఏంటి? వర్క్ చెయ్యనప్పుడు ఎప్పుడో కానీ తను బయటికి వెళ్ళదు, అని అర్థమవుతుందా? అది మీనింగ్. సెల్డమ్ అయితే మీరు గమనించాల్సింది ఏంటి? ఇన్వర్షన్ జరుగుతుంది. ముందు ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత మెయిన్ వర్బ్. ఇన్వర్షన్ కామన్, టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లోనే రాయాలని రూల్ లేదు. ఇప్పటి వరకు చదివిన వాటిలో టెన్స్ అనేది ఈ పార్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ చూసాం, కానీ సెల్డమ్ వెన్కి
ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్లోనే రాయాలన్న రూల్ అయితే లేదు, కానీ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇన్వర్షన్ అంటే అర్థం ఏంటి? హెల్పింగ్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ ఇక్కడ రెండు ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేస్తుంది. దేని ముందు? సబ్జెక్ట్ కంటే ముందు. నార్మల్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ తర్వాత మనకి వర్బ్ అనేది వస్తుంది. నార్మల్ సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాతే వర్బ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది. అలాంటి సందర్భాన్ని మనం ఏమంటామా? ఇన్వర్షన్ అంటాం. చూడండి, సెల్డమ్ డస్ షీ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్స్. డస్ షీ గో అవుట్. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏం రాయాలనుకుంటారు? సెల్డమ్ షీ గోస్ అవుట్ అని రాయాలి. కానీ ఇలా రాయకూడదు. ఎందుకు? ముందు ఇక్కడ సెల్డమ్ రాసాం కాబట్టి. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? దీంట్లో దీంట్లో వర్బ్ని బయటికి తేవాలి. సో బయటికి తేవాలని చెప్పేసి ఇలా రాయొచ్చా? సెల్డమ్ గోస్ షీ అవుట్ అనొచ్చా? నో, సెల్డమ్ గోస్ షీ అవుట్ అనకూడదు. మరి ఏమనాలి? అలాంటప్పుడే ఆ గో అవుట్ ఏదైతే ఉందో, సెల్డమ్ షీ గోస్ అన్నాం కదా, గోస్ని మనం సెపరేట్ చేయాలి. ఎలాగా? దాంట్లో హెల్పింగ్ వర్బ్ని బయటికి తేవాలి. డస్ ప్లస్ గో ప్లస్ అవుట్. సో ఇందులో ఇది హెల్పింగ్ వర్బ్. నౌ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. సెల్డమ్, అది ఎలా మారిపోయింది? అది సెల్డమ్, అందులో హెల్పింగ్ వర్బ్ని ముందుకు తెచ్చేయండి. డస్, గోస్లో హెల్పింగ్ వర్బ్ బయటికి తీసుకొస్తే డస్ ప్లస్ గో. సెల్డమ్ డస్ షీ గో అవుట్. సెల్డమ్ డస్ షీ గో అవుట్ కింద అది మారిపోయింది. సెల్డమ్ డస్ షీ గో అవుట్. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు అక్కడ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ మీకు కనిపించట్లేదు, లేదా హ్యావ్ ఏమీ కనిపించట్లేదు, డూ డిడ్ డన్ లాంటివి కనిపించట్లేదు, ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ కనిపించకపోతే, ఆక్సిలరీ వెర్బ్స్ మీకు కనిపించకపోతే మీరు ఏం చేయాలి? ఆ మెయిన్ వెర్బ్లోంచి ఆక్సిలరీ వెర్బ్ని, హెల్పింగ్ వెర్బ్ని బయటికి తేవాలి. ఇప్పుడు గో అని చూసారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? డూ ప్లస్ గో. సో గోలో డూ అనే హెల్పింగ్ వెర్బ్ దాగి ఉంది. అదే మీరు గోస్ అని చూసారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? డజ్ ప్లస్ గో. దాంట్లో డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ దాగి ఉంది. అదే మీరు వెంట్ అని చూసారనుకోండి, దాంట్లో డిడ్ ప్లస్ గో, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ దాంట్లో దాగి ఉంది. సో డిడ్ ముందుకు వచ్చేసింది, సబ్జెక్ట్ తర్వాత గో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డజ్ కానీ డిడ్ కానీ డూ కానీ ఏదో ఒకటి దాని లోపల దాగి ఉంది, అని అర్థం. అది మనం బయటికి తేవాలి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సెల్డమ్ హ్యావ్ ఐ మెట్ సచ్ ఏ డెడికేటెడ్ పర్సన్. ఇన్వర్షన్ జరిగింది, నో ప్రాబ్లం. వెన్ హీ వాజంట్ వర్కింగ్ లేట్. ఇగో షీ గోస్ అవుట్ అనకూడదు. సెల్డమ్ హ్యావ్ ఐ మెట్ సచ్ ఏ డెడికేటెడ్ పర్సన్ వెన్ హీ డింట్ వర్క్ లేట్. ఓకే, ఇక్కడ డింట్ వర్క్ లేట్ కాదు, వాజంట్ వర్కింగ్ లేట్ అంతే. ఇది వదిలేయండి, ఇగ్నోర్ దిస్ పార్ట్, ఇది ఇగ్నోర్ చేయండి. Seldom do we get a chance to relax when we are traveling for work. Seldom do I hear such a beautiful melody when I am walking in the park. Seldom does she speak about his personal life when he is around for other people. ఎలాంటి సందర్భాల్లో మనం వాడవచ్చు? సో సెల్డమ్ వెన్ కాంబినేషన్ ఇది. సెల్డమ్ ప్లస్ వెన్ కాంబినేషన్లో మనం ఈ రకంగా వాడతాం. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఫర్ ఎ మూమెంట్ వెన్. అగైన్ కాంబినేషన్, నాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ వెన్ కాంబినేషన్. నాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ వెన్ కాంబినేషన్. ఈ రెండు కూడా మళ్ళీ సేమ్ ఇలాంటి మీనింగ్లోనే మనం వాడతాం. అంటే ఎప్పుడూ జరగదు అన్నట్టు చెప్పడానికి ఇది వాడతాం. ఈవెన్ ఫర్ ఎ బ్రీఫ్ టైం, కొంతసేపు కూడా జరగదనే కాంటెక్స్లో మనం దాన్ని వాడతాం. చూడండి, నాట్ ఫర్ ఎ మూమెంట్ డిడ్ షీ డౌట్ హెర్ డెసిషన్ వెన్ షీ టుక్ ఆన్ ద ఛాలెంజ్. నాట్ ఫర్ ఎ మూమెంట్ డిడ్ షీ డౌట్ హెర్ డెసిషన్. ఇక్కడ ఏం చూసారు మీరు? డిడ్ షీ డౌట్ హెర్ డెసిషన్. డిడ్ షీ డౌట్ హెర్ డెసిషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమైంది? ఇన్వర్షన్ జరిగింది.
ఇన్వర్షన్ అంటే డిడ్ ముందుకు వచ్చేసింది. అలాగే నాట్ ఫర్ ఏ మూమెంట్ హ్యావ్ ఐ ఫెల్ట్ అన్సర్టన్ అబౌట్ ద ఫ్యూచర్ వెన్ ఐ వర్క్ హార్డ్. నేను బాగా కష్టపడినప్పుడు ఎప్పుడు నేను అన్సర్టన్గా ఫీల్ అవ్వను అనే మీనింగ్. కష్టపడినప్పుడు ఎప్పుడు కూడా అన్సర్టన్గా ఫీల్ అవ్వనని. నాట్ ఫర్ ఏ మూమెంట్ షీ డౌటెడ్ హెర్ డెసిషన్ అనొచ్చా? నో. ఎందుకు ఇక్కడ ఇన్వర్షన్ జరగలేదు, ఇన్వర్షన్ అనేది జరగలేదు కాబట్టి. ఓకే, అంతే. సో ఇక్కడ పాయింట్ అంతా ఏంటమ్మా, ఇన్వర్షన్. ఇక్కడ రెండు కాంబినేషన్, ఇక్కడ కాంబినేషన్ చూడాలి, ఇన్వర్షన్ చూడాలి. కాంబినేషన్ అండ్ ఇన్వర్షన్ ఈ రెండు మీరు చూసుకుంటే మీకు ఎర్రర్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. యూ టు ఫోకస్ ఆన్ వన్ కాంబినేషన్, టూ ఇన్వర్షన్. ఫోకస్ ఆన్ కాంబినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్వర్షన్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన అవన్నీ కూడా మళ్ళీ 53లో చూడండి. ఇన్వర్షన్ అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుంది? నెగిటివ్ యాడ్వర్బ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత జనరల్గా ఇన్వర్షన్ వస్తుంది. నెవర్, రేర్లీ, హార్డ్లీ ఇలాంటి సందర్భాల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెవర్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సెట్. ఇక్కడ నెవర్ హ్యావ్ ఐ సీన్, నెవర్ ఐ హ్యావ్ సీన్ కాదు, నెవర్ హ్యావ్ ఐ సీన్. ఇక్కడ నేను ఒక నెగిటివ్ యాడ్వర్బ్తో నేను స్టార్ట్ చేశాను. నెవర్ అనేది ఒక నెగిటివ్ యాడ్వర్బ్. లేదా రేర్లీ డూ వి విజిట్ దట్ ప్లేస్. రేర్లీ అనేది ఏంటి? ఒక యాడ్వర్బ్. హార్డ్లీ హ్యాడ్ వి అరైవ్డ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అండర్ నో సర్కమ్స్టాన్సెస్, అగైన్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్. షుడ్ యూ ఓపెన్ దిస్ డోర్ అంటే ఏ సందర్భంలో కూడా నువ్వు ఈ డోర్ ఓపెన్ చేయకూడదు. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ షుడ్ యూ ఓపెన్ దిస్ డోర్. ఇలాంటి ఇన్వర్షన్ని ట్రిగ్గర్ చేసే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూడండి. నెవర్, రేర్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ. లిటిల్ డిడ్ ఐ నో అంటాం. లిటిల్ డిడ్ ఐ నో అంటే నాకు తెలీదు అని అర్థం. లిటిల్ డిడ్ ఐ నో అంటే అర్థం ఏంటి? నాకు తెలీదు అని. ఐ డింట్ నో అనకుండా లిటిల్ డిడ్ ఐ నో. ఇక్కడ ఏమైంది మనకి? ఇన్వర్షన్. మామూలుగా ఇలా రాస్తాం కదా, లిటిల్ ఐ న్యూ ఇలా రాస్తాం, సబ్జెక్ట్ ముందు వర్బ్ తర్వాత. కానీ లిటిల్ డిడ్ ఐ నో, లిటిల్ అనేది నెగిటివ్ వర్డ్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. ఓన్లీ ఇన్ దిస్ వే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అండర్ నో సర్కమ్స్టాన్సెస్, ఎట్ నో టైమ్, ఇన్ నో వే, ఆన్ నో అకౌంట్, నో సూనర్ దాన్. ఇవన్నీ ఏంటి మనకి? నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్. సో నాట్ ఓన్లీ డిడ్ షీ విన్ బట్ షీ ఆల్సో బ్రోక్ ఏ రికార్డ్. ఇలా అలాగే ఇన్వర్షన్ ఇంకా ఎప్పుడు వస్తుంది? సమ్ ఓన్లీ ఫ్రేజెస్ అంటే ఓన్లీతో స్టార్ట్ అయ్యే కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఆఫ్టర్ ది స్టార్మ్ హ్యాడ్ పాస్డ్ డిడ్ దే లీవ్ దేర్ హౌస్. అంటే స్టార్మ్ అయిపోయిన తర్వాత, స్టార్మ్ అనేది స్టార్మ్ అనేది పాస్ అయిన తర్వాత, స్టార్మ్ అనేది పాస్ అయ్యిందో లేదో ఆ తర్వాత వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళారు. ఇక్కడ చూసారా మీరు ఏం రాశారు? డిడ్ దే లీవ్ దేర్ హౌస్. దే లెఫ్ట్ అనలా, దే లెఫ్ట్ అని అనలేదు. దే లెఫ్ట్ అనుకుంటే ఏమన్నారు? డిడ్ దే లీవ్ అంటే అర్థం ఏంటి? ఇన్వర్షన్. సో దే లెఫ్ట్లోంచి ఎలా తీయాలి మనం? దే లెఫ్ట్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ప్లస్ లీవ్ ఇలా వస్తుంది. దెన్ లీవ్ ముందుకు వచ్చేస్తుంది, డిడ్ ముందుకు వచ్చేస్తుంది. డిడ్ దే లీవ్ దేర్ హౌస్. ఓన్లీ వెన్ హీ అపాలజైజ్డ్, తను అపాలజైజ్ చేసిన తర్వాతే డిడ్ షీ ఫర్గివ్ హిమ్. చూసారా? షీ ఫర్గివ్ హిమ్ అలా, డిడ్ షీ ఫర్గివ్ హిమ్. ఓన్లీ ఇన్ దిస్ వే కెన్ వీ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఈ రకంగానే వీ కెన్ సాల్వ్ కాదు, కెన్ వీ సాల్వ్ ది ప్రాబ్లమ్. అది క్వశ్చన్ కాదు, కానీ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇలాంటి స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ మీకు జనరల్గా ఎక్కువగా విని ఉండరు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. సెల్డమ్ అనేది నెగిటివ్. సెల్డమ్ అంటే ఎప్పుడో కానీ, రేర్లీ అనే మీనింగ్ వస్తుంది. సెల్డమ్ అంటేనే నెగిటివ్. రేర్లీ, హార్డ్లీ ఇలాంటివన్నీ నెగిటివ్ వర్డ్సే. నెగిటివ్ అంటే చెడని కాదు, ఎప్పుడు జరగదు, అలా జరగదు అనేది నెగిటివే కదా, ఆ రకంగా. ఇన్వర్షన్ ఆఫ్టర్ సో అండ్ సచ్ ఎక్స్ప్రెషన్స్. కొన్నిసార్లు మనం సో లేదా సచ్ అనేదంతా స్టార్ట్ చేస్తాం సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, వాటితో స్టార్ట్ చేసినప్పుడు గమనించండి. సో బ్యూటిఫుల్ వాజ్ ద వ్యూ. చూసారా? సో బ్యూటిఫుల్ వాజ్ ద వ్యూ. ద వ్యూ వాజ్ బ్యూటిఫుల్ అన్నా ఇక్కడ. ఇప్పుడు మామూలుగా రాసి ఎలా రాస్తాం? ద వ్యూ ఇలా రాసినప్పుడు తప్పలేదు. ద వ్యూ వాజ్ సో బ్యూటిఫుల్ అనొచ్చా? అబ్సల్యూట్గా అనొచ్చు. కానీ నువ్వు సోతో స్టార్ట్ చేయాలనుకున్నావు అనుకో, ఇలా రాయాలి. సో బ్యూటిఫుల్ ద వ్యూ వాజ్ అనకూడదు, వాజ్ ద వ్యూ అనాలి. మీకు అర్థమైందా? సేమ్ సెంటెన్స్. అదే సెంటెన్స్ మీరు రివర్స్లో రాశారనుకోండి, ద వ్యూ వాజ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు ప్రాబ్లమే లేదు.
ద వ్యూ వాజ్ సో బ్యూటిఫుల్ అన్నప్పుడు కూడా ప్రాబ్లం లేదు. కానీ మీరు సో అనేది ముందుకు తేవాలనుకుంటే సో బ్యూటిఫుల్ వాజ్ ద వ్యూ అనాలి. అక్కడ ఈ ద వ్యూ వాజ్ ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇక్కడ ఏమైంది? ఇన్వర్షన్. ఫస్ట్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. సో ఇన్వర్షన్ సినారియోస్ అన్ని మనం మాట్లాడుతున్నాం. అలాగే సో డీప్లీ డిడ్ హీ లవ్ హెర్ దట్ హీ రోట్ హెర్ ఎ పోయమ్ ఎవ్రీ డే. హీ లవ్డ్ హెర్ సో డీప్లీ అనొచ్చా? అనొచ్చు. హీ లవ్డ్ హెర్ సో డీప్లీ అనొచ్చు. కానీ సోతో స్టార్ట్ చేయాలనుకుంటే సో డీప్లీ డిడ్ హీ లవ్ హెర్ అనాలి. సో డీప్లీ డిడ్ హీ లవ్ హెర్ అనాలి. సచ్ వాజ్ హెర్ డిటర్మినేషన్ దట్ షీ వన్ ది కాంపిటీషన్. చూసారా, హెర్ డిటర్మినేషన్ వాజ్ సచ్ దట్ షీ వన్ ది కాంపిటీషన్. తన డిటర్మినేషన్ ఎంతటిదంటే కానీ కాంపిటీషన్ గెలిచింది. హెర్ డిటర్మినేషన్ వాజ్ అంటాం, అప్పుడు ప్రాబ్లం లేదు. సచ్ ముందుకు వచ్చేస్తే సచ్ హెర్ డిటర్మినేషన్ వాజ్ అనకూడదు. సచ్ వాజ్ హెర్ డిటర్మినేషన్. ఇన్వర్షన్. వాజ్ ముందుకు వచ్చేసింది, తర్వాత ఇది వచ్చింది. సో అగైన్ ఇన్వర్షన్ హ్యాపెండ్. సో ఇన్వర్షన్ జరిగే సందర్భాలన్నీ మీకు రూల్స్ రూపంలో చెప్తున్నాను. సో ఇవి మీకు చాలా 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 యూస్ఫుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్వర్షన్ ఆఫ్టర్ దేర్ అండ్ హియర్. కొన్నిసార్లు సెంటెన్స్ అనేది దేర్తో హియర్తో స్టార్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ గోస్ ద ట్రైన్, అదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది. దేర్ ద ట్రైన్ గోస్ అనొచ్చా? నో. అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, దేర్ గోస్ ద ట్రైన్ అనాలి. హియర్ కమ్స్ ది బస్, ఇదిగో బస్ వచ్చేసింది. హియర్ ద బస్ కమ్స్ అనకూడదు, హియర్ కమ్స్ ది బస్. ఇక్కడ గోస్ ద ట్రైన్, కమ్స్ ది బస్లో ఏం కనిపిస్తుంది? ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. వర్బ్ ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత. అందుకే ఇన్వర్షన్ అంటే అర్థం ఏంటి? వర్బ్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తే దాన్ని ఇన్వర్షన్ అంటాం. వర్బ్ అనేది ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత వచ్చే సందర్భాన్ని మనం వి కాల్ ఇట్ ఇన్వర్షన్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఎ ప్రొనౌన్, నో ఇన్వర్షన్ అక్కర్స్. ఒకవేళ సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే ఇన్వర్షన్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ షీ గోస్. దేర్ షీ గోస్, షీ అనేది ఏంటి? ప్రొనౌన్. హియర్ ఇట్ కమ్స్. చూడండి, దేర్ గోస్ సీత. ఇక్కడ సీత అనేది ఏంటి? నౌన్. అలాగే సీత బదులు నువ్వు షీ అని రాయాలనుకున్నావు అనుకో, అప్పుడు ఇలా రాస్తావు, దేర్ షీ గోస్ అంటాం. చూసావా, రెండు ఒకటే. ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్టే. సీత అనేది నౌన్. నౌన్ రాసేటప్పుడు మీరేం రాశారు? దేర్ గోస్ సీత. ఫస్ట్ వర్బ్, తర్వాత నౌన్. అలా కాకుండా దాని ప్రొనౌన్ ఫామ్ వాడారనుకోండి, దేర్ షీ గోస్, దేర్ హీ కమ్స్. అర్థమవుతుందా మీకు? హియర్ ఇట్ కమ్స్. ఇక్కడ బస్సు, ట్రైన్ అనేవేంటి? నౌన్స్. నౌన్స్ రూపంలో రాసినప్పుడు ఇన్వర్షన్ ఉంది. వాటిని ప్రొనౌన్ రూపంలో రాసినప్పుడు ఇన్వర్షన్ జరగట్లా. ప్రొనౌన్స్ రూపం, అందుకే అది ఎక్సెప్షన్. ప్రొనౌన్ రూపంలో రాసినప్పుడు ఇన్వర్షన్ అనేది జరగట్లేదు.